హైదరాబాద్లో కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. మసాలా దినుసుల కల్తీ, తప్పుడు బ్రాండింగ్, నకిలీ లేబులింగ్తో గుట్టు చెప్పుడు కాకుండా అమ్మేస్తోంది ఈ ముఠా. పక్కా సమాచారంతో పైలార్దేవపల్లి, కాటేదాన్, బాలాపూర్, పహాడీ షరీఫ్లో కల్తీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్పై మెరుపు దాడి చేశారు హెచ్ ఫాస్ట్ పోలీసులు. 16 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టండి. ఇదే విషయానికి సంబంధించి సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చుక్క పాలు లేకుండా కూడా వాళ్ళు పన్నీర్ తయారు చేసిన సందర్భాలు కేసెస్ కూడా మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారు, పామ్ ఆయిల్ వాడుతున్నారు, అట్లానే హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి ఈ సింథటిక్ పన్నీర్ ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము 1.5 టన్ ఆఫ్ పన్నీర్, సింథటిక్ పన్నీర్ ని, అట్లానే 2.5 టన్స్ ఆఫ్ అడల్టరేటెడ్ కర్డ్ ప్లస్ 3.2 టన్స్ ఆఫ్ క్రీమ్, గీ అండ్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా మనము చాలా కేసెస్ ను పట్టుకోవడం జరిగింది. ఇది మన పబ్లిక్ హెల్త్ కి చాలా అంటే చాలా నష్టం చేస్తున్నారు. సో ఇంకా మనం వచ్చే రోజు కూడా ఇంకా వీళ్ళు ఎవరెవరు అడల్టరేషన్ ఈ కల్తీలో చేస్తున్నారు వాళ్ళ పైన చాలా ఉక్కుపాదం మోపుతాను. ఆల్రెడీ మనము బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా మనము కేసు కట్టడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తాను. పబ్లిక్ అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా మీరు పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆవుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇది ఒరిజినల్, ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళు మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు, అన్ని రెండు ఒకటే కాదా అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది ఈ రేటు తక్కువ చేయడంతో ఇది మంచి ఉంది, తక్కువ రేట్లో వస్తుంది కాదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇది ఏదో తక్కువ రేట్లో వస్తుంది, మనము బాగుంటుంది అని చెప్పి అనుకోవద్దు. మీరు ఒరిజినల్ వస్తువులు పట్టుకోండి, బ్రాండెడ్ వస్తువులు తీసుకోండి. బ్రాండెడ్